అంటే హిందూ మతం గొప్పది, హిందూ మతం గొప్పది అంటున్నాం గదా! హిందూ మతం ఎందుకు వ్యాపించట్లేదు? వాళ్ళు మాత్రం శరవేగంగా వ్యాపించేస్తున్నారు అనేది నాకున్న ఒక సందేహానుమానాస్పదం. ఏంటసలు? హిందూ మతం గొప్పది, అది వాస్తవం. ప్రపంచ దేశాలకు ఇప్పటికే తెలిసిపోయింది. యెస్. రెండవది, హిందువులకే హిందూ మతం గురించి సరిగ్గా తెలియదు. హ్మ్. చాలా తేలిగ్గా తీసుకుంటారు. కరెక్ట్. హిందూ మత గ్రంథాలను చదవరు, అవును. చదివినా అర్థం చేసుకోరు. తమాషా ఏమంటే, హిందూ మతం ఇతర మతాలను ఎప్పుడు ద్వేషించరు. అవును. ఇతర మతాలను, చిహ్నాలను కానీ దేవతలను కానీ విమర్శించలే. మత మార్పిళ్లకు పాల్పడలే. అవును. మతాన్ని విస్తరించాలని ఎలాంటి ప్రయత్నం చేయలే. అవును. హిందూ మతం భారతదేశం అన్ని మతాలను ఆహ్వానించింది, ఆదరించింది, ఆతిథ్యం ఇచ్చింది. ఈ విషయాలను ఈ తరం వారు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అవును. హిందూ మతం ఔన్నత్యం, గొప్పతనం వాళ్లకు తెలియడంలే. హ్మ్. ఎందుకంటే హిందూ మతం గొప్పతనం ఎక్కడ తెలుస్తుందిరా అంటే, ఇతర మతాలను మనం మనతో సమానంగా ఎప్పుడైతే గౌరవించామో అప్పుడే హిందూ మతం గొప్పతనం తెలిసిపోయింది. అది. హ్మ్. మనల్ని ఉద్దేశించే మతాలకు కూడా మన గొప్పతనం తెలుసు. హ్మ్. ఓకే. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ మత పెద్దల ఆజ్ఞానుసారం వాళ్ళు హిందూ మతాన్ని విమర్శించడం, హ్మ్. అగౌరవపరచడం, అవమానించడం లాంటివి చేస్తున్నారు. అవును. ఇది చాలా బాధాకరం. చాలా ఈ బాధాకరం. తరం ఈ విషయాలన్నింటినీ చాలా బాగా గమనించి హిందూ మతం గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని భుజాలకెత్తుకొని ప్రపంచానికి చాటి చెప్పగలగాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంది. యెస్. హ్మ్. తప్పదు. ఓకే. కానీ యువతరం మాత్రం అర్థం చేసుకోలేకపోతుంది. చేసుకోవడం. హ్మ్. హిందూ మతం పిడివాదం కాదు. ఆ! అనేక ప్రశ్నలను సంధించి, పరిశోధించి నమ్మగలిగేంత సౌకర్యవంతమైన మతం. అవును. అదైతే వాస్తవం. ఇంత సౌకర్యవంతమైనటువంటి మతం ప్రపంచంలో ఎక్కడా లేదు. లేదు. నిజమే. ఎందుకంటే పిడివాదం కాదు. కాదు. అసలు. పిడివాదం చేయదు. నువ్వెలా ఉన్నావో నువ్వు అలా ఉండొచ్చు హ్యాపీగా. ఇదైతే వాస్తవం. మిగతా మతాల్లాగా నిర్బంధంగా కొన్ని ఆంక్షలు ఇట్లాంటివి ఏవి ఉండవు ఈ ఏమి లేవు. మతంలో. అదే నాకు అర్థం కాలేదు. నువ్వు పరిశోధించు, ప్రశ్నించు, అవును. ప్రశ్నలు సంధించు, ఓకే. సమాధానాలు రాబట్టుకో. దాని తర్వాతనే ఈ మతాన్ని ప్రేమించాలనా లేదా నీకు తెలుస్తుంది. అసలు ఈ మతం అంటేనే ఏమో అర్థం చేసుకోకుండా, ఈ మత గ్రంథాలను చదవకుండా ఈ మతాన్ని నువ్వు తేలిగ్గా తీసుకుంటే ఎట్లా? కరెక్ట్. చాలా తప్పు. అవును. సరే అన్నగారు. మరి అలాంటి గొప్ప దేశమైన మన భారతదేశం దీన్ని ఎలా నిర్వచిస్తారు అసలు మీరు? భారతదేశం ఒక అద్భుతమైన మార్మిక ప్రదేశం. అనేక ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు దొరికే ఏకైక దేశం భారతదేశం. ఓకే. అనేకమైనటువంటి దేశ ప్రజలకు ఆధ్యాత్మిక సమస్యలను పరిష్కరించగలిగి ప్రశ్నలకు సమాధానం లభించే ఏకైక దేశం భారతదేశం. హ్మ్. భారతదేశంలోనే చక్రవర్తిని పక్కన పెట్టి భిక్షగాన్ని గౌరవించేటువంటి దేశం. హ్మ్. 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 సూపర్. అశోకుడు, గౌతమ బుద్ధుడు లాంటి చక్రవర్తులు తమ సమస్తాన్ని వదిలేసి, త్యాగం చేసి, భిక్షమెత్తుకొని భౌతీ భిక్షాందేహి మాత అనగలిగినటువంటి ఏకైక దేశం భారతదేశం. హ్మ్. ఈ భారతదేశం మాత్రమే ప్రతిరోజు ఇంటికి వచ్చి అమ్మా భౌతీ భిక్షాందేహి మాత అంటే ఆ ఇంట్లో ఏముంటే అది దాంట్లో కొంత భాగాన్ని ఆ భిక్షుకుడికి ఇచ్చేటువంటి అద్భుతమైన ధర్మాన్ని తెలిసినటువంటి దేశం. అవును. ఏ మతంలో ఏ ఇంటికి ప్రతిరోజు పోయి అడిగితే వేయరు. వేయరు. ఈ హైందవ సంప్రదాయంలో, ఈ సనాతన ధర్మంలో నీకున్న దాంట్లో కొంత తీసి ఇవ్వమని చెప్పింది. దాన్ని మనం అద్భుతంగా పాటిస్తున్నాం. అవును. ఇది చాలు ఈ సనాతన ధర్మంలో హైందవం యొక్క గొప్పతనం చాటు చెప్పడానికి. హ్మ్. ఇక్కడ ఒక్క చిన్న విషయం ఏంటంటే, రైట్.
భారతదేశంలో 3% మంది హిందువులు బలవంతంగా మత మార్పులు చేయబడ్డారు. ఓకే. 3% మంది ఈ జనాభాలో ఆ! గతంలో. ఓకే. వారే ఈ ముస్లింలు గాని, క్రైస్తవులు గాని. ఓకే. 30,000 ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. హ్మ్. అయినా ఈ సనాతన ధర్మం ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొని ఈ రోజు కూడా నిలబడింది. ఇన్ని వేల సంవత్సరాలకు కూడా నిలబడింది. హ్మ్. అంటే హిందూ మతం యొక్క సారం, గొప్పతనం ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఈ తరానికి ఉంది. కరెక్టే అన్నయ్య. కానీ ప్రపంచంలో ప్రతి దేశం ఏదో ఒక మతాన్ని ఆశ్రయించింది. ఒక్క భారతదేశం మాత్రం అంటే కొన్ని దేశాలతో పాటు సెక్యులరిజాన్ని తీసుకుంది. దీనివల్ల హిందుత్వానికి మేలు జరిగిందనుకోవాలా? కీడు జరిగిందనుకోవాలా? భయంకరమైన కీడు జరిగింది కదా! ఎంత అన్యాయం అసలు. ఎందుకంటే ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ గారు వామపక్షాల సహాయంతో సెక్యులర్ అనేటువంటి పదాన్ని రాజ్యాంగంలో సవరణ చేసి చేర్చారు. ఆ వృక్షం విషవృక్షాన్ని నాటారు. ఆ విషవృక్షం ఇప్పటికి కూడా పెరిగి పెద్దదై మానై పెద్ద మహావృక్షంగా మారుతూ ఉంది. ఒకటి. ఇందులో 2 ఉదాహరణలు చెప్పుకోవాలి మనం. హ్మ్. గతంలో ఇండోనేషియా దేశం ప్రపంచ రామాయణ సమ్మేళనం చేస్తున్నాం మా దేశంలో. ఏ దేశం? ఇండోనేషియా. ఇండోనేషియా. ప్రపంచ రామాయణ సమ్మేళనం చేస్తున్నాం కాబట్టి భారతీయులు తరపున మీరు ఒక టీమును పంపించండి, పాల్గొనమని చెప్పి అని నెహ్రూకి లేఖ రాశారు. ఆ! లేఖ రాస్తే నెహ్రూ ఎంత ద్వేషాన్ని అణుచుకొని మాది ముస్లిం జనాభా ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి దేశం ఆ! కాబట్టి అలాంటివన్నీ మేము చేయము, మాది సెక్యులర్ దేశం అని చెప్పేసి ఎవరిని పంపల. ఆయన స్వయంగా బ్రాహ్మణుడు కదండి. కాదు, ముస్లిం. తర్వాత చెప్తా విషయం. ఓకే. ఓకే. ఆ! నెహ్రూ ఈజ్ నాట్ ఏ హిందూ, ఈజ్ నాట్ ఏ పండిట్, ఈజ్ ఎ ముస్లిం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.